Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading Channel. Welcome to the session of pre-market order block and liquidity analysis of day 6th September. అంటే రేపటి మార్కెట్ కోసం మార్కెట్లో మనకి ఎటువంటి ఆర్డర్ బ్లాక్స్ అండ్ లిక్విడిటీ ఏరియాస్ ఉన్నాయో మనం ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నమాట. ఓకే, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ ఈ వీడియో కనుక మీకు ఎటువంటి పాయింట్ ఆఫ్ టైంలో నచ్చినట్టయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు చూసుకుంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీ వచ్చిందో మార్కెట్లో చూసుకుంటే మనకు ఒక ఎంట్రీ వచ్చింది, అది కూడా ఆపోజిట్ సైడ్ ఆఫ్ ది ట్రేడ్. అది కూడా క్విక్గా ఎగ్జిట్ అయితేనే మనకి రిస్క్ రివార్డ్ మనకి పాయింట్స్ అని క్యాప్చర్ చేసుకునేది అవుతుందన్నమాట. లేకపోతే అంటే ఈరోజు ఎక్స్పైరీ లేదు కాబట్టి సో తీసుకున్నా సరే పెద్దగా ఎక్స్పైరీ నడదు. బట్ స్టిల్ మనం ఆ కిక్గా టార్గెట్ దగ్గర ఎగ్జిట్ అవ్వకపోతే మనకి పెద్దగా మనీ అనేది మేక్ అవ్వదు. సో ఆ ఎంట్రీ ఎక్కడున్నది ఏంటనేది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఈరోజు చూసుకుంటే మనకి నిన్న చెప్పాను కదా, ఈ ఏరియాలో మనకి ఆర్డర్ బ్లాక్ ఉన్నదని చెప్పేసి 1 minute టైం ఫ్రేమ్ అయినా చూసుకున్నా, ఏ మినిట్ టైం ఫ్రేమ్ ఓకేలా ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ అవుతుందని చెప్పాను. చూసుకుంటే ఈ 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుందని చెప్పాను. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఒకేలా గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఓకే, బికాస్ గ్యాప్ అప్ ఓపెన్ అయితే ఏమవుతుందంటే 1 minute టైం ఫ్రేమ్ ప్రకారం ఓకే. సో నిన్నటి ట్రెండ్ నుంచి స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే పుల్ బ్యాక్ ఓకే. సో ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఆటోమేటిక్గా మనకి ఇది ఏరియా ఆర్డర్ బ్లాక్ అవుతుంది అనమాట. ఇప్పుడు గ్యాప్ అప్ ఓపెన్ అవ్వడం వల్ల సో ఈ 1 minute టైం ఫ్రేమ్తో ఆర్డర్ బ్లాక్ అవుతుంది, లేదా ఈ గ్యాప్ ఫీలింగ్ నుంచి మార్కెట్ అనేది చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయితే ఆటోమేటిక్గా ఈ గ్యాప్ ఫీలింగ్ ఇది ఉంది కదా ఓకే. సో ఎక్కడి నుండి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయినా మార్కెట్ అనేది మనం పీ సైడ్ కాల్ సైడే ఉంటాం అన్నమాట. అయితే మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ అయితే ర్యాలీ అయింది. బట్ స్టిల్ ఇక్కడ ఏం సప్లై లేదు, మనకి ఎటువంటి సప్లై లేదు. బట్ స్టిల్ ఏమైందంటే మార్కెట్ అనేది ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి ఫాల్ అయింది కదా, ఫాల్ అయిన తర్వాత మనకి చాలా బేరిష్ ఎన్గల్ఫింగ్ సైడ్స్ ఫామ్ అయ్యమాట ఓకే. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళడానికి డౌన్ సైడ్ వెళ్ళడానికి అంత ఈజీగా వెళ్ళొచ్చు, అప్ సైడ్ వెళ్ళొచ్చు. బట్ స్టిల్ ఏంటంటే మార్కెట్ అనేది ఈ ఏదైతే క్లోజింగ్ పాయింట్ ఉందో ఈ క్లోజింగ్ పాయింట్ దగ్గర నుంచి అంత ఈజీగా మార్కెట్ అనేది అప్ సైడ్ ర్యాలీ అవ్వలేదు, బికాజ్ ఇక్కడ బేరిష్ ఎన్గల్ఫింగ్స్ ఫామ్ అయిపోయాయి. బట్ చూసుకుంటే మార్కెట్ చాలా రోజుల నుంచి కన్సాలిడేషన్ జోన్లో ఉండిపోతుంది. సో ఆప్షన్ బయర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి పెద్దగా మనీ మేక్ అవ్వకపోవచ్చు. సో రేపు ఫ్రైడే కదా, రేపు ఫ్రైడే ఈవినింగ్ తర్వాత మనకి అన్ఎంప్లాయ్మెంట్ డేటా రిపోర్ట్ వచ్చిన తర్వాత సో మండే నుంచి అయినా ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుందేమో అనుకుంటున్నాను. బట్ నేను రేపు కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది, బికాస్ ఎల్లుండి మండే మనకి ఫ్రైడే ఈవినింగ్ మార్కెట్ అయిపోయిన తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ డేటా వస్తుంది కదా. సో ముందుగానే పొజిషన్స్ ఎగ్జిట్ అయితే కూడా ర్యాలీ అనేది రావచ్చు అనమాట. సో అందుకే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ర్యాలీ రావట్లేదు. చాలా రోజుల నుంచి మార్కెట్ కన్సాలిడేషన్ జోన్ అనేది ఉండిపోవడం వల్ల మనం ఆప్షన్ సెల్లింగ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మనీ అనేది మేక్ అవుతుంది. సో నేను ఈ రోజు కూడా ఆప్షన్ సెల్లింగే చేశాను. ఆప్షన్ సెల్లింగ్ అంటే నేను చెప్పాను కదా, స్ప్రెడ్స్ ఆ టైప్ ఆఫ్ ఎంట్రీస్ వేసుకుంటున్నాను అనమాట. బికాజ్ మార్కెట్ కండిషన్స్ ప్రెసెంట్ ఆప్షన్ బయింగ్కి పెద్దగా మనీ మేక్ అవ్వట్లేదు అనమాట ఓకే. సో అయితే బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది కదా, ఈ బేరిష్ ఎన్గల్ఫింగ్ ఫామ్ అయింది. అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇగోండి బేరిష్ ఎన్గల్ఫింగ్ ఇన్ ద సెన్స్ ఇది ఈ ఏరియా అన్నమాట ఓకే. సో అట్ ద సేమ్ టైం ఈ గ్యాప్ ఫీలింగ్ వచ్చిన తర్వాత మార్కెట్ అనేది ఓకే మనకి ఈ స్ట్రక్చర్ మ్యాపింగ్ తీసుకుంటే ఇట్ సైడ్ నుంచి 1 minute టైం ఫ్రేమ్లోని ఓకే. సో ఇది ఒక పుల్ బ్యాక్ ఇండ్యూస్మెంట్ బ్రేక్అవుట్ స్ట్రక్చర్. సో ఇటువైపు చూసుకుంటే ఇది ఆర్డర్ బ్లాక్ అవుతుంది, ఏది ఆపోజిట్ సైడ్ నుంచి చూసుకుంటే అది ఆర్డర్ బ్లాక్ అవుతుంది మనకి ఓకే. సో అట్ ద సేమ్ టైం మనకి ఇక్కడ ఇంబ్యాలెన్స్ కూడా ఉన్నది ఓకే. మార్కెట్ ఎగ్జాక్ట్గా ఆ ఏరియాని టచ్ చేస్తే మనకి ఏంటంటే మళ్ళీ డౌన్ సైడ్ ఈ ఏదైతే స్వింగ్ ఉందో ఆ స్వింగ్ వరకు మనకి టార్గెట్ అయితే ఇచ్చింది. స్వింగ్ వరకు టార్గెట్ కాదన్నా అని చెప్పేసి ఎగ్జాక్ట్గా స్వింగ్ వరకు అంటే ఆ స్వింగ్ బ్రేక్ అయిపోవడం అలా పెట్టుకోకూడదు అనమాట. దాని ముందే ఎగ్జిట్ అయిపోవాలి. ఎగ్జిట్ అయిపోతే మనకు వచ్చిన ఏంటంటే సేఫ్లో ఉంటాం అన్నమాట. టార్గెట్ అంటే ఆ విధంగా టార్గెట్ని సెట్ చేసుకోవాలి. ఎప్పుడు సరే టార్గెట్ అన్నాను కదా అని చెప్పేసి ఫస్ట్ స్వింగ్ ఇది టార్గెట్, ఇక్కడ ఇంకా ముందు కాక వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా డీకేలో ఉండిపోతారు అనమాట. ఒకేలా ఉన్నా సరే టార్గెట్ వరకు ఉన్నా సరే చాలాసేపు ఇక్కడ చాలా మార్కెట్ అనేది డీకే అయిపోయింది. సో బట్ నో లాస్ నో ప్రాఫిట్ ఉన్నా సరే అట్ లాస్ట్ టార్గెట్ రీచ్ అయిన తర్వాత కొంత మనీ అనేది మేక్ అవుతుంది అనమాట. ఆప్షన్ బయింగ్లో అయినా సరే అప్రాక్సిమేట్లీ రావాల్సిన దాని మీద కంటే తక్కువ వచ్చింది. నాకు తెలిసి 40 points ఎంతో వచ్చింది, ఎక్కువేం రాలేదు.
ఓకే, అందుకే చిన్న చిన్న టార్గెట్, బట్ స్టిల్ లాట్స్ ఆఫ్ కన్ఫర్మేషన్ ఉన్నది ఇక్కడ ఈ ఎంట్రీ తీసుకోవడానికి. బికాస్ ఇక్కడ మనకి ఈ మార్కెట్ ఇది వెళ్ళిన తర్వాత అంత ఈజీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయ్యింది అనుకుంటారు, బట్ స్టిల్ ఇది ఆపేసింది. ఓకే, సో ఈ బేరిష్ అండ్ గల్ఫింగ్ ఆపేసింది. ఈ ఏదైతే ఉన్నది ఈ ఎంట్రీ కూడా ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద ట్రెండ్ ఎంట్రీ అన్నమాట. ఓకే, చిన్న రిస్క్ అయితే నేను ఆ విధంగా నేను ఎంట్రీ తీసుకోలేదు, బట్ స్టిల్ ఏంటంటే ఎలా తీసుకున్నానంటే ఇక్కడ చాలా వరకు మార్కెట్ కన్సాలిడేషన్స్లో అయింది. ఈ ఏరియాలో లిక్విడిటీ అనేది ఉంటుంది అన్నమాట మార్కెట్లోని. అట్ ద సేమ్ టైం మార్కెట్ కూడా వెళ్ళడం కూడా ఎలా వెళ్ళింది, ఒక ట్రెండ్ లైన్లో ఫామ్ చేసుకుంటూ వెళ్ళింది. ఓకే, సో ఇది మీరు అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఈ 15 minutes టైం ఫ్రేమ్ క్యాండిల్ ఓకే బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్కి వెళ్ళి ఈ ఏదైతే ఆర్డర్ బ్లాక్ ఉన్నదో ఆర్డర్ బ్లాక్ టచ్ చేసి మళ్ళీ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిపోయింది. మీరు అబ్జర్వ్ చేసి చూడండి, పుల్ బ్యాక్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. సో చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ కూడా అయిపోయింది. అట్ ద సేమ్ టైం 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ చూసుకుంటే మనకి లానే క్లోజ్ అయిపోయింది. అంటే క్యాండిల్ బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి లాన్ క్లోజ్ అయిపోయింది అనమాట. సో ఈ కన్ఫర్మేషన్ కూడా వచ్చింది మనకి. ఓకే, సో అందుకే అంటే డైరెక్ట్గా ఎంట్రీ తీసేసుకోకపోయినా డైరెక్ట్గా ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేశాను అనమాట. సో మార్కెట్ మళ్ళీ ఈ ఏరియాకి వెళ్ళినప్పుడు ఎంట్రీ అనేది ప్లాన్ చేశాను. ఓకే, సో చిన్న స్టాప్ లాస్ వచ్చింది, లైక్ ఇవి చూసుకుంటే చిన్న లైక్ 20 points అప్రాక్సిమేట్లీ అలా వచ్చిందన్నమాట. సో ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ ఎక్కువ వరకు ఇలాగే సెట్ చేశాను, బట్ చిన్న టార్గెటే, బట్ స్టిల్ ఏదో ఒక ఎంట్రీ దొరకపోవడం కంటే ఇది దొరికిందన్నమాట. సో ఈ ఒక్క ఎంట్రీ మార్కెట్లో మనకు ప్రెజెంట్ ఉన్నది. అది ఈరోజు చూసుకుంటే ఎంట్రీ అది ఒకటే ఉన్నది. సో రేపటి మార్కెట్ కోసం ఏంటి ఎలాగా ప్లాన్ చేసుకుంటే రేపు కూడా సేమ్ నేను ఏదైతే అనాలిసిస్ చెప్పానో అదే అనాలిసిస్, ఎక్కడ ఏం మారదు, సేమ్ డిటో పాయింట్స్. రేపు ఒకేలా మార్కెట్ అనేది ఇప్పుడు ఫ్లాట్గా ఓపెన్ అయింది అనుకుందాం. ఓకే, ఫ్లాట్గా ఓపెన్ అయినా సరే మనకి ఇది లైక్ ఇక్కడ ఆర్డర్ బ్లాక్ అనేది ఉన్నది, ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇంబ్యాలెన్స్ ఉన్నది. సో మార్కెట్ అనేది ఇప్పుడు ఓకే ఫ్లాట్గా ఓపెన్ అయ్యి దీన్ని టెస్ట్ చేస్తే లైక్ ఎర్లీ మార్నింగ్ స్లోగా వచ్చి దీన్ని టెస్ట్ చేస్తే మాత్రం ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఇక్కడ స్టాప్ లాస్ ఇది ఇచ్చేస్తాం, ఇది లైక్ 19 points చిన్న స్టాప్ లాస్ ఉన్నది. ఇక్కడ ఒక ఎంట్రీ ప్లాన్ చేస్తాం. ఫస్ట్ టార్గెట్ ఇక్కడ ఉంది చూడండి, ఈ స్వింగ్ హై లాగా, లైక్ ఇక్కడ ఈ స్వింగ్ హై అలాగా. సెకండ్ మళ్ళీ సెకండ్ టార్గెట్, లేకపోతే ఫస్ట్ టార్గెట్ ఈ సపోర్ట్ లాగా ఉంది, రెసిస్టెన్స్లో ఉంది కదా, ఈ రెసిస్టెన్స్ వరకు అలా పెట్టుకుంటారు. నెక్స్ట్ సెకండ్ టార్గెట్ నెక్స్ట్ డే హై. ఓకే, సో అలా టార్గెట్స్ అనేది డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు అన్నమాట మార్కెట్లో. ఓకే, ఈ ఎంట్రీ దగ్గర ఇక ఈ చెప్పాను కదా, ఇప్పుడు ఇది ఆర్డర్ బ్లాక్ ఇంకా ఉన్నది. సో ఈ ఆర్డర్ బ్లాక్ ఇంకా ఫెయిల్ అవ్వలేదు. సో ఈ ఎంట్రీ ప్లాన్ చేస్తామన్నమాట. ఒకవేళ మార్కెట్ ఫ్లాట్గా ఓపెన్ అయ్యి ఈ ఏరియాకి ఇలా టచ్ చేస్తే, లేదా గ్యాప్ డౌన్ అయిపోయి ఓకే దీన్ని ఇలా టచ్ చేసి మార్కెట్ ఒకవేళ అప్ సైడ్ వెళ్ళిపోతే, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మనకు దొరికే ఛాన్స్ కూడా ఉండదు, ఫాస్ట్గా మూవ్ అయిపోతుంటుంది క్యాండిల్. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయి ఓకే దీన్ని టచ్ చేసి అప్ సైడ్ వెళ్ళిపోతే, సో అప్ సైడ్ మార్కెట్స్ అప్పుడు ప్లాన్ చేసుకుంటామన్నమాట. ఇక్కడ మళ్ళీ ఇండ్యూస్మెంట్ అయ్యి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవ్వడం. సో మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ప్లాన్ చేయడం. సేమ్ ఇప్పుడు ఇందాక టార్గెట్స్ డిఫరెన్షియేషన్ చేసింది కదా, అలా టార్గెట్స్ డిఫరెన్షియేట్ చేసుకొని ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తారనమాట. సో ఈ ఆర్డర్ బ్లాక్ అనేది ఒకటి ఉన్నది, ఇది ఒక చూసుకోవాల్సిన పాయింట్ అన్నమాట. ఓకే, సో లేదు ఈ ఆర్డర్ బ్లాకే ఫెయిల్ అయిపోయింది అనుకున్నాం. ఈ ఆర్డర్ బ్లాక్ ఫెయిల్ అయిపోయినా సరే ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా. అయితే ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, ఇది ఆల్రెడీ టెస్ట్ చేస్తుంది అనమాట. ఇక్కడ ఆల్రెడీ టెస్ట్ చేస్తుంది కాబట్టి ఇది ఆర్డర్ బ్లాక్ కాదు, బట్ స్టిల్ మార్కెట్ ఒకవేళ ఇది ఒక డిమాండ్ జోన్లో పనిచేస్తుంది. మార్కెట్ ఒకవేళ దీన్ని టెస్ట్ చేసి చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవడమో, లేదంటే ఇప్పుడు ఇది ఉంది కదా ఈ స్వింగ్. ఓకే, సో ఈ స్వింగ్ ఉంది కదా, ఈ 15 minutes టైం ఫ్రేమ్ ప్రకారం ఇండ్యూస్మెంట్ అవుతుంది అనమాట. ఒకేలా ఇప్పుడు మార్కెట్ ఇది బ్రేక్ చేసి అది లైక్ ఈ ఏరియా దగ్గర స్టాప్ లాస్లు తినేసి ఓకే ఈ డిమాండ్ జోన్ టచ్ చేసి ఓకే సో 15 minutes టైం ఫ్రేమ్లో క్యాండిల్ అనేది బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి అప్ సైడ్ క్లోజ్ అయిపోతే మాత్రం అది కూడా మళ్ళీ అప్ సైడే లైక్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, అప్ సైడ్కే మనం ఎంట్రీస్ అనేది ప్లాన్ చేస్తాం. ఓకే, సో ఆ విధంగా ఇండ్యూస్మెంట్ ఎంట్రీ ఇలాగా 15 minutes టైం ఫ్రేమ్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీ అయినట్టు. సో మళ్ళీ టోటల్ ఓవరాల్ అప్ సైడే ఉంటాం అన్నమాట ఓవరాల్గా చూసుకుంటే అది. ఓకే, సో ఆ విధంగా కూడా ఎంట్రీ అనేది ప్లాన్ చేయొచ్చు. లేదు టోటల్ ఓవరాల్గా ఇది బ్రేక్ అయిపోతే మాత్రం లైక్ మంచి క్యాండిల్తో రెడ్ క్యాండిల్తో బ్రేక్ అయిపోతే మాత్రం సో అప్పుడు పీఈ సైడ్ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, టోటల్ ఎంట్రీ ఓవరాల్గా రెడ్ క్యాండిల్తో మంచిగా బ్రేక్ అయితేనే పీఈ సైడ్ ప్లాన్ చేస్తాం. లేదా ఇది కూడా బ్రేక్ అయినట్టే బ్రేక్ అయ్యి ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఓకే, ఇక్కడ గ్యాప్ ఫిల్లింగ్ ఉంది. సో మార్కెట్ బ్రేక్ చేసినట్టే బ్రేక్ చేసి అప్ సైడ్ క్లోజ్ అయితే మాత్రం
అది కూడా లిక్విడిటీ స్వీప్ అవుట్ చేసినట్టే. సో అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఈ విధంగా మార్కెట్ని డౌన్ సైడ్ వస్తే ఎలాగా ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అనేది మనం ఇలాగా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం అన్నమాట. సో ఒకవేళ మంచిగా క్యాండిల్తో డౌన్ సైడ్ బ్రేక్ అయిపోతే రెడ్ క్యాండిల్తోని మనం డౌన్ సైడ్కే వచ్చేస్తాం అన్నమాట. లైక్ ఇప్పుడు మంచిగా ఈ క్యాండిల్ ఈ ఉంది చూడండి, ఈ లిక్విడిటీ లైక్ ఈ ఆర్డర్ బ్లాక్ జోన్ కాదు, బట్ స్టిల్ ఆర్డర్ బ్లాక్ మిటిగేట్ అయిపోయింది. సో ఇంకా డిమాండ్ జోన్ అవుతుంది. ఆ డిమాండ్ జోన్ మంచిగా బ్రేక్ లైక్ డౌన్ సైడ్ బ్రేక్ అయిపోయి రెడ్ క్యాండిల్తోని అలా ట్రావెల్ అవుతుంటే సో డౌన్ సైడ్ ఎంట్రీస్ ప్లాన్ చేసుకుంటాం. లైక్ మార్కెట్ అనేది డౌన్ సైడ్ వెళ్తుంటుంది కదా, ఇండ్యూస్మెంట్ తీసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ పిఈ ఎంట్రీ ప్లాన్ చేసి సో ఆ విధంగా పిఈ ఎంట్రీస్ ప్లాన్ చేస్తాం అన్నమాట. అంటిల్ అండ్ అన్లెస్ ఇది బ్రేక్ అయ్యేంత వరకు మంచిగా ఇది చూడండి, అప్పుడే మనం పిఈ సైడ్ టోటల్గా టర్న్ అవుతాం అన్నమాట. ఓకే, సో ఆ విధంగా ఎంట్రీస్ ఉంటాయని చెప్పేసి అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఒకవేళ గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయింది అనుకుందాం. గ్యాప్ అప్ ఇక్కడ ఓపెన్ అయితే సో స్టిల్ ఇదే ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, ఈ ఆర్డర్ బ్లాక్ ఉంటుంది, ఈ గ్యాప్ అప్ ఓపెన్ అయినా సో మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్ వచ్చినా సరే ఇక్కడ ఆర్డర్ బ్లాక్ ఇలా ప్లాన్ చేస్తామన్నమాట. లేదు అప్ సైడ్ వెళ్ళిపోతుంది అనుకుందాం, గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళిపోతే మాత్రం అప్ సైడ్ వెళ్ళిపోతే ఈ టార్గెట్ కూడా బ్రేక్ చేస్తుంది అనుకుందాం. ఓకే, ఈ టార్గెట్ కూడా బ్రేక్ చేసేస్తే లైక్ ఇంకా ఓవరాల్ అప్ సైడ్ ఉంటాం. మంచి గ్రీన్ క్యాండిల్స్ అప్ సైడ్ వెళ్ళిపోతుంటే ఇంకా స్ట్రక్చర్ మ్యాపింగ్ 1 minute టైం ఫ్రేమ్లో చూసుకొని అక్కడ లైక్ ఇండ్యూస్మెంట్ ఎంట్రీయో సింగిల్ క్యాండిల్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీయో చూసుకొని అప్ సైడ్ మనం ట్రావెల్ చేస్తూ ఉంటాం అన్నమాట. సో ఒకవేళ లేదు ఇక్కడ గ్యాప్ అప్ ఓపెన్ అయ్యి డౌన్ సైడ్ ఇలా వస్తే మాత్రం మళ్ళీ ఇదే ఆర్డర్ బ్లాక్ అవుతుంది మనకి. ఓకే, సో ఇదే ఆర్డర్ లైక్ ఇదే ఈ ఏరియా ఆర్డర్ బ్లాక్ అవుతుంది అన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ ఏరియా అవుతుంది మనకి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి రేపు కోసం. ఓకే, సో ఈ విధంగా సినారియోస్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నమాట. ఏదైతే నన్ను చెప్పానో సేమ్ అదే ఎక్స్ప్లెనేషన్. కావాలనుకుంటే నిన్న వీడియో మళ్ళీ చూడండి. సో ఇంక చెప్పడానికి ఎక్కువ ఏం లేదన్నమాట. సేమ్ బికాజ్ మార్కెట్ కన్సర్వేషన్ జోన్లో ఉండడం వల్ల సేమ్ ఎక్స్ప్లెనేషనే అవుతుంది. ఓకే, సో అది మాట. ఈరోజు చెప్పిన టాపిక్లో మీరు ఏదైనా టాపిక్ అర్థం కాకపోతే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అదేవిధంగా మీకు ఇంకా లైక్ ఓకే అది ఫ్రెండ్స్, నేను ఏదైనా టాపిక్ ఏదైనా పాయింట్ మిస్ చేసి ఆర్డర్ బ్లాక్ మిస్ చేసి ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఎవరికైనా యూస్ఫుల్ అవ్వచ్చు కదా ఆ పాయింట్ కూడా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.